హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో నిరసనకు దిగారు. ఆటో మీటర్ ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లా ఆటోలను సిటీలోకి రానివ్వొద్దని డిమాండ్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఎంజే మార్కెట్ చౌరస్తాలో నిరసనకు దిగిన దృశ్యాలు చూడొచ్చు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నాం ఆటో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, హైదరాబాద్ మహానగరంలో వరుస నిరసనలతో కొంత హీటెక్కిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఆర్టీసీ డ్రైవర్లు సమ్మె చేశారు, తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ. ఆ సమస్య కొలికి రాగానే ఇప్పుడు ఇవాళ ఆటో డ్రైవర్లు తమ సమస్యలను పట్టించుకోవాలంటూ కూడా ఎంజే మార్కెట్ చౌరస్తాలో నిరసన చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక డ్రైవరు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినటువంటి ఇన్సిడెంట్ సైతం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆటో మీటర్ పై ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లా ఆటోలను హైదరాబాద్ లోకి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా తమకు పని అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆదాయం చాలా తగ్గిపోతుంది, కాబట్టి ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్ లోకి పర్మిట్ చేయొద్దంటూ కూడా తమ యొక్క డిమాండ్లను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆటో మీటర్ పైన ఛార్జీలను పెంచాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరుగుతోంది. గత గంట నుంచి ఉద్రిక్త పరిస్థితి అనేది చోటు చేసుకుంది. దీని కారణంగా ఎంజీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.